వామ్మో! ఒక కొబ్బరికాయ వెనకాల ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా? అదేంటో తెలుసుకుందామా? కొబ్బరికాయ బలంగా, గట్టిగా ఉంటుంది. అంటే అది మనిషికి అహంకారం అని సూచికం. దేవుని ముందు దీన్ని పగలగొట్టడం అంటే నా అహంకారాన్ని విడిచిపెడుతున్నాను అని అర్థం. లోపల ఉన్న తెల్ల గుజ్జు, శుద్ధమైన హృదయం, పవిత్రత, ఆత్మ అంటే దేవుని ముందు శుద్ధమైన మనసుతో నిలబడుతున్నాను అని చెప్పడమే. కొబ్బరికాయలోని నీరు మన ఆలోచనలు, మన కోరికలు, మన బాధలు దేవుని చరణాల్లో సమర్పించినప్పుడు నెగిటివిటీ అంతా తొలగిపోతుంది. ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తున్నాను వినండి. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఫ్రీక్వెన్సీ చెడు దృష్టి, చెడు శక్తుల్ని తొలగిస్తుంది. కొబ్బరిలో ఉన్న నీరు ప్యూర్, యాంటీబ్యాక్టీరియల్, హై ఎనర్జీ. అందుకే దీన్ని దేవుడికి సమర్పిస్తాము. కొబ్బరికాయ పగిలిన క్షణంలో మన అహంకారం, మన కోరికలు పగిలిపోతాయి. మిగిలేది పవిత్రత మాత్రమే. అందుకే కొబ్బరికాయకి ఎప్పటికీ మంచి ప్రత్యేకత ఉంటుంది.